హలో ఫ్రెండ్స్, మా ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ లైక్ చేస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మిక్సర్ గ్రైండర్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మిక్సర్ కమ్ గ్రైండర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ మిక్సర్ ఆన్ కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఆన్ కావట్లేదు అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు చూపించాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఫ్రెండ్స్ మాకు 200% హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు ఈ మిక్సీ రన్ కావట్లేదు, అంటే స్టార్ట్ అవ్వట్లేదు. ఈ మిక్సీని ఎలా రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు 200% హెల్ప్ అవుతుంది. ఎక్కడో ఒక చిన్న పాయింట్ వలన మీకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. కవర్ తీసిన తర్వాత లోడ్ బటన్కు ఉన్నటువంటి జాకులు తొలగించాలి. ఎందుకు తొలగించాలంటే కవర్ను కొంచెం దూరం పెట్టుకోవచ్చు. మిక్సీని రిపేర్ చేయడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. ఆ తర్వాత లోడ్ బటన్ నుంచి తీసినటువంటి 2 వైర్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 వైర్లను అటాచ్ చేయాలి. ఆ లోడ్ బటన్ నుంచి తీసిన వైర్లను రెండింటిని అటాచ్ చేయాలి. ఎలక్ట్రీషియన్స్ అయితే సులువుగా చేసుకోగలుగుతారు. టెక్నికల్ మైండ్ ఉన్న వాళ్ళు కూడా సులువుగా చేసుకోగలుగుతారు. కానీ ఎవరికైతే చేయాలి, సొంతగా చేయాలని అవగాహన ఉంటుందో వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే ఏదైనా సింపుల్గా చేసుకోగలుగుతారు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్విచ్లో పెట్టి చూద్దాం. ఇండికేటర్ వెలుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఇందులో పవర్ వచ్చింది, కానీ మిక్సీ రన్నింగ్ కావట్లేదు. ఇప్పుడు టెస్టర్ తీసుకొని చెక్ చేద్దాం. అక్కడ సప్లై లేదు ఫ్రెండ్, కార్బన్ ఉంటుంది అక్కడ. ప్రతి మిక్సీకి 2 కార్బన్లు ఉంటాయి. అవతల సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. యువతల కార్బన్కు టెస్టర్ వెలుగుతుంది. ఇక్కడ టెస్టర్ పెడితే వెలుగుతుంది. అటుపక్క కార్బన్కు టెస్టర్ పెడితే వెలగట్లేదు. ప్రతి మిక్సీకి ఫ్రెండ్స్ 2 పక్కల టెస్టర్ వెలిగితేనేమో 2 పక్కల వెలగాలి. టెస్టర్ వెలగకపోతే 2 పక్కల వెలగవద్దు. అది ఇక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ సూత్రం. ఒక సైడు వెలిగి ఒక సైడు వెలగలేదు అంటే 100% కార్బన్స్ ఫెయిల్యూర్ ఉన్నాయనేదే నిర్ధారణ చేసుకోవాలి. అంటే మీరు చేయవలసినటువంటి వర్క్ ఇక్కడే. మిక్సీకి నెక్స్ట్ ఇంకొకటి లోడ్ బటన్ ఉంటుంది, ఇంకొకటి స్విచ్ ఉంటుంది. స్విచ్ ఫెయిల్యూర్ అయితే ఇక్కడికి సప్లై రాదు. లోడ్ బటన్ ఫెయిల్యూర్ అయితే ఇక్కడికి సప్లై రాదు. ఇక్కడికి సప్లై వచ్చిందంటే స్విచ్ ఓకే, లోడ్ బటన్ ఓకే. మిగిలింది ఏంటి ఫ్రెండ్స్? ఓన్లీ ఇక్కడ కార్బన్స్. కార్బన్స్ అరగటము వలన వన్ సైడ్ అది టచ్ కాదు ఫ్రెండ్స్. దానివల్ల మిక్సీ ఆగిపోతుంది. కాబట్టి మనము ఆ కార్బన్స్ను జాగ్రత్తగా ఓపెన్ చేసి అవి పోయినాయా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒక లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. కార్బన్స్కి కార్బన్ లోపలికి పెట్టిన తర్వాత ఒక లాక్ వస్తుంది. నేను పట్టుకున్నది అదే లాక్. ప్లస్ అదే లాక్కు సప్లై కూడా ఉంటుంది. 2 in 1గా వర్క్ చేస్తుంది అన్నమాట అది. ఇది కార్బన్ ఫ్రెండ్స్. ఇది అరిగింది. కార్బన్ కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఇది మొత్తం అరిగిపోయింది కనుక లోపల ఆనుకోకపోవడం వల్ల మిక్సీ రన్నింగ్ కావట్లేదు. అగో ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను 2 కార్బన్స్. అవి కొత్త కార్బన్స్. సో ఇక్కడ నిర్ధారణ ఏమైంది? కార్బన్
బాగా అరిగింది, అందువల్ల దానికి టచ్ కావట్లేదు అనేది నిర్ధారణ అవుతుంది. ప్రతి మిక్సీకి అలా 2 ఉంటాయి ఫ్రెండ్స్, ఇటు సైడు అటు సైడు ఆపోజిట్లో 2 కార్బన్స్ ఉంటాయి. ఆ 2 కార్బన్స్ ద్వారా మాత్రమే సప్లై జనరేట్ అయ్యి రన్నింగ్ అవుతుంది మిక్సీ. హై స్పీడ్ తిరిగేటటువంటి ఏ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్కైనా కార్బన్స్ సిస్టమే ఇస్తారు. కంపల్సరీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ బ్రేక్ అయినాయంటే, ఆగినాయంటే మొట్టమొదలు చూసుకోవాల్సింది కార్బన్స్. జాగ్రత్తగా పెట్టాలి ఫ్రెండ్స్. కొత్త కార్బన్ని చాలా ఓపికతోటి, ఈ టెక్నికల్ సిస్టమ్ని ఓపికతోటి చేసుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు. ఓపిక లేదు, నాకు అబ్జర్వేషన్ కెపాసిటీ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇటువంటి చేసుకోకపోవటం బెటర్. దగ్గరలో ఉన్న షాపుకు తీసుకెళ్తే వాళ్ళు చేసిస్తారు. టెక్నికల్ ఫీల్డ్లో అవగాహన ఉండి ఓపిక ఉంటే ఇటువంటి చిన్న చిన్నవి యూట్యూబ్ ఛానల్స్ చూడటం ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్బన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ రన్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి చక్కగా రన్ అవుతుంది. ఇప్పుడు పవర్ రిమూవ్ చేసి దీనికి ఉన్నటువంటి కవర్ను సెట్ చేస్తే సరిపోతుంది. మరి లోడ్ బటన్కు ఉన్నటువంటి 2 వైర్లను డివైడ్ చేసి మళ్ళీ ఆ లోడ్ బటన్కు పెట్టాలి. జాగ్రత్తగా గట్టిగా పెట్టాలి. లోడ్ బటన్కు ఆ జాకులు గట్టిగా పట్టకపోతే కటింగ్ ప్లేయర్తో కొంచెం దాన్ని ఇలా టైట్ చేయవచ్చు. ఎందుకంటే లూజ్గా ఉంటే మిక్సీని అటు ఇటు కదిలించినప్పుడు ఆ జాకు ఊడుతుంది, తద్వారా మిక్సీ తిరగదు. మళ్ళీ కటింగ్ ప్లేయర్తో వచ్చిన తర్వాత అలా ఫిక్స్ చేయాలి. కదలకుండా ఉంటుంది, కదలకుండా ఉండేలా మనం చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కవర్ను పెట్టేసి స్క్రూస్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇంతసేపు ఈ ఛానల్ను ఓపికతోటి చూసినటువంటి ప్రేక్షకులకు, మా సహోదరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియో జెన్యూన్గా పెడతాను. ఏఐ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కల్తీ లేనిది అక్కడ ఉన్నట్టు పెట్టను. ఉన్నదే వీడియో తీస్తా, ఉన్నదే మాట్లాడతా, ఉన్నదే చెప్తా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.